సో వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ అండి. సో ఇవాల్టి వీడియోలో మనం ఐటీ ఇండెక్స్ గురించి అయితే కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ చేయబోతున్నాం. సో ఐటీ ఇండెక్స్తో పాటు మనం త్రీ స్టాక్స్ గురించి అయితే అనాలిసిస్ చేద్దాం. సో విప్రో, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్. సో వచ్చే రోజుల్లో స్టాక్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది, ఏ లెవెల్స్ని మనం ఫోకస్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు లాస్ట్ 2 డేస్ అయితే దీన్ని కొన్ని స్టాక్స్ గురించి అయితే కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఒకటైతే ఐపీఓ బేస్ బ్రేక్అవుట్, ఇంకోటైతే పిఎస్యు బ్యాంక్ రిలేటెడ్ ఒక స్టాక్ గురించి అయితే నేను టెక్నికల్ అనాలిసిస్ చేశాను. ఏ లెవెల్స్కి వెళ్తుంది, ఏ టార్గెట్స్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో ఎవ్రీథింగ్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో తప్పకుండా ఆ వీడియోస్ని వాచ్ చేయండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ కానివ్వచ్చు, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ప్లాన్ చేస్తున్నారో ఇలాంటి మార్కెట్ సినారియోస్లో మనం డిఫెన్సివ్గా ఉంటూ కొంచెం రిటర్న్స్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మీకు ఆ రిటర్న్స్ అయితే జనరేట్ అవుతాయి. సో ఐటీ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే మనం లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ చూసుకున్నా కూడా కంటిన్యూస్గా ఒక ఫాల్ అయితే కనిపిస్తుంది, మీకు రెడ్ క్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కనుక చూసుకుంటే ఆ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అన్నది ఫామ్ అయింది. సో లోస్ నుంచి మనకు ఒక బయింగ్ అయితే క్లియర్గా జనరేట్ అయింది. సో ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుందా అంటే అలా మనం ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేము. అది మార్కెట్ ఎప్పుడు మనకి ఒకసారి రెస్పెక్ట్ చేయదు. ఒక్కొక్కసారి మార్కెట్ ఒక్కొక్కలా బిహేవ్ అవుతుంది. బికాస్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్న మనకి కంప్లీట్గా నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. లైక్ ఒక్కొక్కసారి ఒక న్యూ పాజిటివ్ న్యూస్ వస్తుంది, ఒక్కొక్కసారి ఒక నెగిటివ్ న్యూస్ వస్తుంది. అలాగే ఐటీ సెక్టర్ రిలేటెడ్ అయితే మనం ఆంథ్రోపిక్ ఏఐ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఆంథ్రోపిక్ ఏఐ లాస్ట్ 10 days బ్యాక్ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఎవరైతే ఆ పర్టికులర్ వీడియో చూసారో మీకు ఐటీ సెక్టర్ గురించి అయితే క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఆ అప్డేట్ తర్వాత మనకి చాలా మటుకు చాలా ఐటీ స్టాక్స్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవడం జరిగింది. సో దాంతో పాటు ఆబ్వియస్గా ఇండెక్స్ కూడా కొంచెం వీక్ అయిపోయింది. బట్ కొన్ని సెక్టార్స్ అయితే బాగానే పర్ఫామ్ చేసాయి, అది మేము క్లియర్గా అయితే డిస్కస్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మన ఐటీ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ లో ఏదైతే ఉందో 31,443, సో ఆ లో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వచ్చే రోజుల్లో ఆ లో ఒకవేళ రెస్పెక్ట్ అవుతే మనకు మార్కెట్ మంచిగా స్టేబుల్గానే ఉంటుంది. ఇన్ కేస్ ఆ లో కూడా బ్రేక్ అవుతే మనకు ఆ నెగిటివ్ సెంటిమెంట్ స్టిల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ టుమారో ఏంటంటే మనకి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి ఈ పర్టికులర్ గ్యాప్ని రెస్పెక్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, మనం ఈ లెవెల్స్ని అయితే టెస్ట్ చేయొచ్చు. 33,600 లెవెల్స్ అనేది టెస్ట్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అవ్వకుండా మన కొంచెం డౌన్ సైడ్ వస్తే కొంచెం సైడ్ వేస్ మొమెంటం అయితే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎటు కాకుండా లైక్ డౌన్ సైడ్ కాకుండా అప్ సైడ్ కాకుండా ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్ కనిపిస్తుంది. సో డైరెక్ట్గా జంప్ అవ్వని ఎవరు చెప్పట్లేదు. సో పేషెన్స్గా వెయిట్ చేసి ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాతే ఎప్పుడైనా మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి, స్పెసిఫిక్గా ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచించుకుంటే 33,600 లెవెల్ పైనే మనం ఒక బయింగ్ అనేది జనరేట్ చేయాలి. అప్పుడు దాకా పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఆ సైడ్ వేస్ మూమెంట్ కానీ లేకపోతే డౌన్ సైడ్ కానీ అదంతా కొంచెం సెట్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా అయితే ఐటీ స్టాక్స్లో ఉండాలన్నమాట. ఎందుకంటే నిఫ్టీ కూడా చూసుకుంటే మనకి 25,500 లెవెల్ కూడా బ్రేక్ అయ్యి కింద అయితే క్లోజింగ్ అవ్వడం జరిగింది. అది కూడా కొంచెం బేరిష్ ఇండికేషన్. సో ఎన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ మనం కొంచెం కాషియస్గా ఉండాలని అయితే నేను చెప్తున్నాను. సో లెవెల్స్ ఫాలో అవ్వండి, లెవెల్స్ బ్రేక్ అయితే బై చేయండి, లేకపోతే వెయిట్ చేయండి. సో ఇదన్నమాట ఐటీ ఇండెక్స్ గురించి. బికాస్ కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఆబ్వియస్గా కొంచెం సైడ్ వేస్ మూమెంట్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ లెవెల్స్ బ్రేక్ అయితే మనం ఏం చేయలేము. సో ఎటైనా ఒక డైరెక్షనల్ మూవ్ అయితే పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం త్రీ స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి విప్రో గురించి. సో విప్రో గురించి అయితే ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంది స్ట్రక్ అయి ఉన్నారు డిఫరెంట్ లెవెల్స్లో. సో జస్ట్ ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ చూపిస్తే మీకు ₹219 లెవెల్ అయితే రీసెంట్గా బ్రేక్ అవడం జరిగింది విప్రోలో. సో విప్రో అయితే యాజ్ ఆఫ్ నౌ కొంచెం నెగిటివ్ సైడ్లోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్ అంటాం మనకి.
రైట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక రెసిస్టెన్స్ ఉంది. సో మీరు చూసుకుంటే సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి కింద క్లోజింగ్ అవ్వడం అయితే క్లియర్గా జరిగింది. సో విప్రోలో కొంచెం కాషియస్గా ఉండాలి. సో లోవర్ సైడ్ అయితే ఫస్ట్ 200 ఒక చాలా సైకలాజికల్గా ఇంపార్టెంట్ లెవెల్. సో 200 లెవెల్ని రెస్పెక్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, మనకి మంచి రికవరీ రావచ్చు. ఇన్ కేస్ అది కూడా బ్రేక్ అయితే మనకి 187 దగ్గర ఒక సపోర్ట్ ఉంది అండ్ ఫాలోడ్ బై 175 దగ్గర ఒక సపోర్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇవి లోవర్ సైడ్ లెవెల్స్. ఇన్ కేస్ వర్స్ట్ కేస్లో మార్కెట్ ఇంకా కంటిన్యూ అవుతాయి, ఎస్పెషల్లీ ఐటీ ఇండెక్స్. సో అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఈ మొమెంటం చూస్తుంటే మాత్రం కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్లియర్ కనిపిస్తుంది. బికాస్ ఏ ర్యాలీ అయితే మనకు వచ్చిందో 2021లో ఎట్లా అయితే మళ్ళీ పడిందో అండ్ మళ్ళీ ఈ హై క్రియేట్ చేసి మళ్ళీ అదే లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ బ్రేక్ అయ్యి క్లోజింగ్ కూడా అయ్యిందనమాట. బట్ ఇంకా మంత్ ఇంకా ఉంది. సో వీ కాంట్ కన్ఫర్మ్ ఎనీథింగ్ బికాస్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్. ఇక్కడ నుంచి బయింగ్ వస్తే వెల్ అండ్ గుడ్. సో బయింగ్ రాకపోతే మనం 180 ఆర్ 200 బిలో క్లోజింగ్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది విప్రోలో. ఓకే. సో లెవెల్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ టీసీఎస్ గురించి ఒక్కసారి రికాప్ చేద్దాం. సో టీసీఎస్ లాస్ట్ సెషన్లో కూడా డిస్కస్ చేశాను ఆంథ్రోపిక్ ఏఐ గురించి మాట్లాడినప్పుడు. సో టీసీఎస్ కూడా చూసుకుంటే మనకి ఒక 2686, రైట్. సో ఆ లెవెల్ దగ్గర ఒక పివెట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో అది ఎగ్జాక్ట్గా అక్కడే ట్రేడ్ అవుతుంది. సో చూడాలి వచ్చే రోజులు ఎలా రియాక్ట్ అవుతుందని. అండ్ అట్ ద సేమ్ టైం 2600 ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. ఓకే. 2600 ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. సో తప్పకుండా మీరు ఈ లెవెల్ని వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి, క్లియర్గా మానిటర్ చేయాలి. ఎందుకంటే 2600 అనేది ఒక లో అనమాట. సో ఆ లో బ్రేక్ అయిందంటే మళ్ళీ మనకి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇది టీసీఎస్ గురించి. నెక్స్ట్ ఇన్ఫోసిస్ గురించి ఒక చిన్న వ్యూ అయితే ఇస్తాను. బికాస్ ఈ టూ స్టాక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ స్టిల్ మళ్ళీ అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇన్ఫోసిస్ కూడా మనకి 1390, రైట్, 1390 రూపీస్ లెవెల్ పైన ఒక మూమెంట్ వస్తే మనకి అప్ సైడ్ మూమెంటం జనరేట్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఒక గ్యాప్ క్రియేట్ అయింది కదా. సో గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ ఆ లెవెల్స్ బ్రేక్ అయితే. బట్ యాజ్ ఐ టోల్డ్, మార్కెట్ సెంటిమెంట్ ఇస్ డ్రివెన్ బై న్యూస్ యాజ్ ఆఫ్ నౌ. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడే మనం అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. లేదంటే ఒక సైడ్ వేస్ మూమెంట్ యాజ్ ఐ టోల్డ్ అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం వొలటైల్గా ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే మీరు ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇదన్నమాట ఈ టూ స్టాక్స్ గురించి. మంత్లీ చార్ట్లో కూడా ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. మంత్లీలో కూడా మనకి ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ టైప్ ప్యాటర్న్ కనిపిస్తుంది, బట్ వీ కాంట్ కన్ఫర్మ్. సో ఈ లెవెల్స్ని అయితే మనం ఫాలో అవుదాం. యాజ్ ఆఫ్ నో 1300 ఒక మంచి సపోర్ట్. అండ్ టీసీఎస్లో కూడా నేను జస్ట్ చూపిస్తాను మంత్లీ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది, రైట్. సో ఏదైనా మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా జస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆ లెవెల్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యేటట్టు పెట్టుకోవాలి. బికాస్ మార్కెట్ చాలా వోలటైల్గా ఉంటుంది, రైట్. ఒక్కోసారి ఒక పాజిటివ్ న్యూస్ వస్తుంది, ఒకసారి ఒక నెగిటివ్ న్యూస్ వస్తుంది. సో ఏది మనం కన్ఫర్మ్ చేయలేమన్నమాట. ఓకే. సో మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే మంచి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. బట్ చూడాలి, ఎందుకంటే మీరు మంత్లీలో చూసుకున్నా కూడా ఎలా ఉంది ప్యాటర్న్ అంటే ఒక ఫాల్ వస్తుంది, రైట్. ఒక ఫాల్ వస్తుంది, మళ్ళీ షార్ప్ కొంచెం రికవరీ వస్తుంది, మళ్ళీ ఫాల్ వస్తుంది, మళ్ళీ రికవరీ వస్తుంది. సో లోవర్ లోస్ లోవర్ హైస్ ప్యాటర్న్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో కొంచెం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు డౌన్ఫాల్ అయింది కదా, కొంచెం సైడ్ వేస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో పెద్దగా అగ్రెసివ్గా పడిపోవడం కానీ అగ్రెసివ్గా పెరగడం కానీ సో అలాంటివి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొంచెం స్మాల్ రికవరీ కావచ్చు, కొంచెం స్మాల్ డౌన్ఫాల్ కావచ్చు, దాని తర్వాత సైడ్ వేస్ మూమెంటం అయితే కనిపిస్తుంది. సో ఇది కాకుండా మీకు ఆల్టర్నేటివ్గా కొన్ని స్టాక్స్ అయితే నేను సజెస్ట్ చేసిన అవి ఫోకస్ చేయండి. ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో మనకి కొంచెం మొమెంటం ఇచ్చి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో అట్లాంటివి షార్ట్ టర్మ్లో ఫోకస్ చేయండి. ఐటీ ఇండెక్స్ లాంగ్ టర్మ్కి పెట్టుకోండి. స్లోగా కొంచెం అక్యుములేట్ చేసుకుంటూ సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. సో ఇదన్నమాట 3 స్టాక్స్ గురించి అండ్ అనాలిసిస్ అబౌట్ ఐటీ ఇండెక్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.